Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరి ఎందుకు తులారాశి వారికి గత 2025 బాగాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. సో ముందుగా మేషరాశి ఎంత కష్టపడినా కూడా ఫలితం లేక బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. నమ్మిన వారే వెన్నుపోటు పొడిచేటువంటి సందర్భాలు కూడా ఎదురైనటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. అదేవిధంగా వివాహ విషయంలో కూడా ఒక రాంగ్ స్టెప్పు వెయ్యక వెనుక ముందు అయిన దాఖలాలు ఉన్నాయి. బ్రేకప్ ఆల్రెడీ జరిగిపోయింది. గత 2025 సుమారుగా మార్చ్ ఏప్రిల్ నుండి మీ పరిస్థితి బాగాలేదు. కోర్టు రిలేటెడ్ కానీ, పోలీసు రిలేటెడ్ కానీ వెళ్ళిన దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా మీరు చేసినటువంటి ఉపకారానికి మీకు ఎదురైంది అపకారం. ఇది నిజమా కాదా అనేది మీకు నాకు మాత్రమే తెలుసు. మేషరాశి వారు తరచూ ప్రమాదాలు కావచ్చును, మీ యొక్క కాళ్ళకో చేతులకో దెబ్బలు తాకడం కావచ్చును, కాలో చెయ్యో విరగడం కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, ఉద్యోగం మానేయాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, శరీరం బద్ధకస్తంగా తయారైనటువంటి సందర్భాలు, ఫలానా టయానికి వస్తా అని చెప్పి లేటుగా వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా వెళ్ళేటువంటి ఎటైనా లాంగ్ డిస్టెన్స్ కానీ ఎటైనా ప్రయాణాలు చేసే తరుణంలో వాహన ప్రమాదాలే కావచ్చు. ఇలా స్థిరాస్తి వివాదాలు కానీ ఎన్నో మ్యారిటికల్ లైఫ్లో కావచ్చును ఇబ్బందులలో ఉన్న మీకు మరి యొక్క జూలై నెల కొంత మంచిగా ఉంటుందా అంటే పర్వాలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోదరీమణులతో కొంత సంబంధాలు, గతంలో ఉన్నటువంటి గొడవలు కానీ, గతంలో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు కానీ కొంతమేర పరిష్కారానికి వెళ్ళి చాలా అద్భుతంగా ఉండబోతున్నది, మెరుగుపడబోతుంది. అదేవిధంగా పాత పనులు ఏవైతే ఉన్నాయో, ఈ పని అయితే అయిపోవు, నాకు ఈ ల్యాండ్ పని అయితే అయిపోవు, లేదా నాకు ఈ ఫ్లాట్ అమ్ముడుపోతే అయిపోవు, లేదా నాకు ఈ ఉద్యోగంలో ఇట్లా ఉంటాయి అయిపోవు, ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, మాకు ఈ కోర్టు రిలేటెడ్ పనులు అయితే అయిపోవు, ఇలాంటి విషయాలకు సంబంధించి పాత పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాకుంటే కొంత మాటలకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మీరు
మీ మాటా విధానం కానీ తొందరపడి మాట్లాడి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని నిర్ణయాలు నెమ్మదిగా తీసుకుంటేనే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ఖర్చులు మాత్రం ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నవి. సో విదేశీ సంబంధిత సంబంధాలు రావడం కానీ విదేశీ సంబంధిత పనులు ఏమైనా మీకు ముందుకు గతంలో వెళ్ళకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి సమాధానం కనబడుతున్నది. ఆధ్యాత్మికతపై కొంత ఆసక్తి పెరగబోతున్నది. సో ఎటైనా లైక్ తిరుపతి కానీ లేదా ఎటైనా శ్రీశైలం కావచ్చును, ఇంకెటైనా వెళ్ళాలి అని అనుకునేటువంటి ఆలోచనలు మెండుగా కనబడుతున్నవి. అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, మీరు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారో, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, వారు మళ్ళీ ఆ బ్లాక్ లిస్ట్ నుంచి మిమ్మల్ని తీసి మీకు మెసేజ్ చేయడమో ఫోన్ చేయడమో తప్పకుండా జరిగే పరిస్థితి ఉంది. అయితే మేషరాశి వారు ఖచ్చితంగా ఎవరైతే కన్సీవ్ అయ్యారో స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారో ఈ సమయంలో జాగ్రత్తగా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. లేదు మరి ఇట్టి సందర్భాలలో ఐవీఎఫ్ కానీ లేదా ఏమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమైనా డాక్టర్ను కన్సల్ట్ అయ్యి మీరేమైనా ముందుకు వెళ్ళాలి ఐవీఎఫ్ రిలేటెడ్, తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలను చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం తెలుసుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే రాబోయే రోజులలో ఆ అక్షరము లా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారికి వాహన ప్రమాదాలు, పెరాలసిస్ రిలేటెడ్ కావచ్చును, హార్ట్ సంబంధిత కావచ్చును, మజిల్స్ రిలేటెడ్ కావచ్చును, కొన్ని ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. బీ కేర్ఫుల్. పేర్లే కాదు, అమెరికా కావచ్చును, ఆస్ట్రేలియా కావచ్చును, అట్లాంటికా కావచ్చును, అమలాపురం కావచ్చును, ఆంధ్రప్రదేశ్ కావచ్చును, ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ వారికి కూడా పరస్పరము వివాదాలు కానీ వాదనలు కానీ ఉండే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత వర్షానికి సంబంధించి భారీ ప్రమాదాలు ఉంటాయి. విమానాలు కూలిపోయే ప్రమాదాలు ఉన్నవి. అదేవిధంగా కొంత విమానాశ్రయాలు కూడా నీటిలో మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నవి రాబోయే రోజులలో. ఇది గమనించుకోండి. ప్రకృతి వైపరీత్యాలు మాత్రం బీభత్సంగా ఉండబోతున్నవి. తుఫాను కావచ్చును, అదేవిధంగా భారీ వర్షాలు కావచ్చును, వరదలు కావచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా. సో నా సజెషన్, మేషరాశి వారు తప్పకుండా ఈ 6 నెలలు కాముగా మీ పని మీరు చేసుకోండి. జేబుల నుంచి డబ్బులు తీయకుండా మీరు ఏ పని అయితే చేసుకుంటున్నారో ఆ పనినే చేసుకొని 6 నెలలు కాముగా ఉండండి. ఓకే, మీకు వ్యక్తిగత జాతక రీత్యా ఒక వివాహమా, లేదా సంతానమా, లేదా విదేశీ ప్రయాణాల, లేదా ఒక ఉద్యోగానికి సంబంధించా, లేదా ఒక మీకంటూ ఏదైనా కోరికలు ఉన్నాయా, మీ మనస్సుకు సంబంధించింది, అబ్బా ఇదైతే అయిపోవాలి, మీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. మీరు ఎవరైతే ఉన్నారో నన్ను కలవకముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మార్పు ఉండకుంటే ఓపెన్ ఛాలెంజ్ నేను చేసి చెప్తున్నాను. వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి, అంతే, దట్స్ ఆల్. సో మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పకుండా కూడా కుదిరితే మీరు మంగళవారాలు అభిషేకం చేయించండి. సో మీరు ఆర్డినరీ మనుషులు కావచ్చును, నన్ను కలిసిన తర్వాత ఎక్స్ట్రార్డినరీ మనుషులు అవుతారు. ఇది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.